అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పునః ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబుకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అద్భుతంగా ఉంది. ఆర్యవైశ్యులు మామూలుగా క్రమశిక్షణతో చేస్తారు ఏ పనైనా. ఇంత బిజీ సెంటర్లో దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి ఎంతో అద్భుతమైన రాయచోటి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, కమిటీ వాళ్ళ ద్వారా ఈ గుడి నిర్మించబడింది. నిజంగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు దీంట్లో పాల్గొనడం ఆనందకరం. ఎంతో అద్భుతమైన ఈ నిర్మాణం రాయచోటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు. రాబోయే రోజుల్లో టూరిస్ట్ టెంపుల్గా అవుతుంది అని వీళ్ళు అంటున్నారు. అవుతుంది? ఖచ్చితంగా అవుతుంది. అలాంటి నిర్మాణం ఇది. ఇంత కష్టము, ఇంత బిజీ సెంటర్లో, ఇంత స్థలంలో ఇంత ఖర్చు పెట్టి అందరూ కలిసికట్టుగా ఇది నిర్మించారు. అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా.